చెప్పడం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే. ఇది ఎక్కడ హిందుత్వం అండి, ఇది ఎక్కడ హిందూయిజం అండి? మళ్ళీ కొత్త కాన్సెప్టా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. శివజ్యోతి ఎంతో పవిత్రమైన పేరు, శివుని జ్యోతి. ఎందుకు కాక ఇటు భిక్షం అంటే పనులు చేస్తూ మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏం మాట్లాడుతూ ఉన్నారు శివజ్యోతి గారు? అంటే డబ్బులు తీసుకొచ్చిన అహంకారమా, కాస్ట్లీ బెగ్? మళ్ళీ ఏదో అంటాడు, టాపిక్ డైవర్ట్ చేసేందుకు, ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కో. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సిగ్గు శరం ఏమన్నా ప్రసాదం పిచ్చమన్నప్పుడు ఎందుకు తింటారు మళ్ళీ మీరు? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ప్రసాదం పడుకుంటుండు ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏంటంటే ఆయన భగవంతుడికి నమస్కారం చేసుకునే విధానం ఎంత వంగి, ఎంత అలా మొక్కారు. ఇంటెలిజెంట్ ఫెలో. స్వామి నువ్వే నాకు గతి, నేను నీకు శరణాగతి కదా. అంత డబ్బు గలవాడు అలా చేస్తాడు. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు. నువ్వు పేదరికం నుంచి వచ్చావు కదా, కానీ నువ్వేం రిచ్ ఫ్యామిలీ నుంచి రాలేదు కదా, అది కూడా పల్లెటూరు నుంచి. బిచ్చ బతుకులు మీవి, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే బిచ్చ బతుకులు మీవి. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారనే విషయం మర్చిపోదు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట, పోకూడదట. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం?